పీడబోయిందని అనిపించుకోపాక. దరిద్రుడు చచ్చిపోయాడు, చస్తా కొంపలు నిప్పు పెట్టిపోయాడు అనేవాళ్ళు లేరా? అలాంటి వాళ్ళు లేరా? ప్రైతలా హల్లెలూయా. మొన్న ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమైందని అడిగితే అంటే, అయ్యా నా జీవితం నాశనం చేశాడు. వాడు తాగుబోతాడని ముందు తెలియదు, తిరుగుబోతాడని ముందు తెలీదు. పెళ్లి చేసుకున్నాను, మా అమ్మ నాన్న వాడు మంచోడని ఇచ్చారయ్యా. వాడు తాగి లివర్ పోయింది, కిడ్నీలు చెడిపోయాయి, పేగులని పగిలిపోయాయి, చివరికి వాడు చచ్చిపోయాడు. నాకు చిన్న వయసు, 2 పిల్లలు. ఇప్పుడు నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆమె ఏడుస్తూ నెత్తి నోరు కొట్టుకుంటుంది. కాలము అయిపోయిన తర్వాత ఎవడు ఏం చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు. ప్రాణముతో బ్రతికి ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని ప్రభు సన్నిధిలో ప్రభు రాకడ పర్యంతం వరకు సాక్షిగా దేవుని మందిరంలో జీవించటానికి 100% ప్రయత్నిస్తూ ఉండాలని ఒక సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది నిద్రపోతున్నారులే, ఏంటండి? అందుకని ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటి? ఏమంటున్నాడండి? ఆయన చెప్పండి, ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడై లేచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడనే నమ్మకం ఎంతమందికి ఉంది? ఉన్న వాళ్ళందరూ ఒకసారి కొట్టండి, కొంచెం గట్టి కొట్టాలా? ప్రైజ్ ద లార్డ్. లేస్తామన్న వాళ్ళందరూ కొట్టమంటే కొట్టారు కదా. ఒక పని చేయండి, నేను లేస్తానన్నాడు చేయొత్తండి. ఒక్కడు ఎత్తరు, పొరపాటును కూడా ఎత్తరు. ఎత్తారా మీరు ఎవరైనా? అసలు ఎత్తరు. ఎందుకని? ఎత్తితే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. చప్పట్లు కొడితే ఎవరు చూస్తారు? చేయెత్తితే కదా చూసేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆ వాక్యాన్ని మన హృదయం ముందు భద్రపరుచుకొని ఆ దిశగా మన జీవితాన్ని కూడా ముగించి ప్రభువులో మనము వెత్తబడే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడై ఆయన చెప్పినట్లుగానే, వాగ్దానం చేసినట్లుగానే నీతో నాతో చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేర్చి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈరోజు లేవలేదు ఆయన, ఎప్పుడో ఆయన లేచాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం దయచేసి చూడండి, 2వ అధ్యాయము 24వ వచనంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆయనను మరి నన్ను లేపాను అని అనొచ్చుగా. అంటే మనం ఇంకా బతికున్నామని అర్థం, అవునా కదా? చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు పౌలు యేసు ప్రభువును చూడలేదు, యేసు ప్రభుతో తిరగలేదు. మరి దైవజనుడు పౌలు ఎలా తన ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో ఎలా రాశాడు? ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక మాట ఉంది, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాళ్ళే. అందుకని దైవజనుడు పౌలు గారు ధన్యుడు. ఆయన చూడలేదు యేసు ప్రభువును, చూడకపోయినా విచారించాడు, తెలుసుకున్నాడు, చక్కగా అపోస్తుల కార్యంలో రాశాడు. ఈరోజు ప్రేమేంద్ర బిడ్డలారా, నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా సంఘంలో? ఇదిగో ఈయన మంచి వ్యక్తి, ఇదిగో ఈమె మంచిది, వీళ్ళు చాలా మంచోడు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? నా గురించైనా మీ గురించైనా ఎక్కువగా చెడు గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ మంచి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ దిశలో నువ్వు ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి ఎలా చేరగలవు? అందుకని బైబిల్లో చక్కగా రాశాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక
దేవుడు మరణ వేదనలను తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ప్రభు వారు చనిపోయారు. సిలువ మోపినప్పటి నుంచే ఆయన హింసిస్తున్నప్పుడు, కొరడలతో కొడుతున్నప్పుడు, ఆయన దేశిస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడే జనాలకి నీరసం వచ్చేసింది, వేదన పడిపోతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అనే ఒక వేదన, కలవరాల మధ్యలో ఉన్నారు జనాలు, కుంగిపోతున్నారు. భయానకమైన స్థితిలో బ్రతుకుతున్న ఆ వ్యక్తుల విషయాల్లో మనం చూడొచ్చు. యేసు ప్రభువుని కొడుతుంటే, సిలువ మోపిస్తుంటే దూరంగా వెంబడిస్తూ, బాధపడుతూ, కన్నీటితో పర్యంతమవుతూ వచ్చారు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మరణము ఆయనను బంధించుట అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? అసలు మరణ శాసనాన్ని రాసిందే యేసు ప్రభువారు. రాసింది ఆయన అయితే మరణం ఆయన ఎలా బంధించగలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీకటిలో వెలుగును పుట్టించగలిగిన వాడు ప్రభైన యేసుక్రీస్తు. అందుకని ప్రభువారు చెప్పినట్లుగానే మూడో రోజు లేస్తాను అన్నట్లుగానే మూడో రోజు ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సాధు ఆయనకు 100 మంది శిష్యులు ఉండేవాళ్ళు అంట. 100 మంది శిష్యులు. ఎవరికి చెప్పాలి? మీరు కొంచెం గట్టిగా, కొంచెం నన్ను బలపరచండి మీరు. సాధు గారికి 100 మంది శిష్యులు ఉన్నారంట. ఆ మిగతా పిల్ల శిష్యులందరూ అనేవాళ్ళంట, గురుగారు నువ్వు చనిపోయిన తర్వాత లేస్తావా అంటే లేస్తాను అన్నాడు. ఏంటని? చనిపోయిన తర్వాత నేను కూడా లేస్తాను అన్నారు. సరే, మంచిది. ఒక రోజున ఏదో కొంచెం అనారోగ్యం వచ్చింది, ఆయన చనిపోయాడు. ఎవరు? సాధు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మూడో రోజు లేస్తానని చెప్పాడు కదా. ఎవరు? సాధు గారు చెప్పారు కదా, మూడో రోజు లేస్తానని చెప్పాడు. ఈ పిల్ల సాధులందరూ ఆయన చుట్టూ చేరారు. చచ్చిపోయిన తర్వాత అందరు చుట్టూ చేరారు. చుట్టూ చేరిన తర్వాత వాళ్ళందరూ కలిసి పాట పాడుతున్నారు. ఏమని? సాధు లెమ్ము లెమ్ము సాధు, సాధు లెమ్ము. అర్థమవుతుందా? తపల కొట్టమని చెప్పట్లేదులే. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ చేరారు. వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరి ఏంటండి, ఫస్ట్ రోజు పాట పాడారు. లెమ్ము సాధు, సాధు లెమ్ము, లెమ్ము సాధు. చెప్పండి మీరు కూడా. సాధు లెమ్ము, లెమ్ము సాధు అని పాట పాడారు. మొదటి రోజు అయిపోయింది. లేస్తాడని చూశారు, లేవాల. మూడు రోజుల తర్వాత లేస్తానన్నాడు కదా. ఫస్ట్ రోజు గడిపారు, పగలు రాత్రి అయిపోయింది. రెండో రోజు కూడా మరలా లెమ్ము సాధు, సాధు లెమ్ము, లెమ్ము సాధు, సాధు లెమ్ము, లెమ్ము సాధు అని పాట పాడారు. రెండో రోజు అయిపోయింది, ముగిసింది. మూడో రోజు కాస్త బాడీ ఏమైందండి? ఏమైంది? ఫస్ట్ రోజే కొంచెం వాసన వచ్చింది. రెండో రోజుకి కాస్త ఉబ్బింది. కొంచెం ముక్కులో నోట్లోంచి నీళ్ళు గారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. మొత్తానికి మూడో రోజు కూడా పాట పాడారు. ఏమని? లెమ్ము సాధు, సాధు లెమ్మని పాట పాడారు. మూడో రోజు కాస్త కంపు పుట్టిపోయింది, వాసన వచ్చేసింది. అప్పుడు అన్నారంట, ఒరే సాధు లేచేది లేదు కానీ మనం ఈయననే చెప్పండి, ఈయనేం లేచేటట్టు లేడు, ఈయన దెబ్బకు మనం చచ్చేటట్టు ఉన్నామని చెప్పి ఆ శవాన్ని తీసుకొని పోయి ఊరు బయట పాతి పెట్టి వచ్చారు. లేచాడా చచ్చిపోయినాడు? లేచాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవ సమాధి, ఆ సమాధి ఈ సమాధి అంటారు. ఒట్టి సమాధులే, ఏముండదు అందులో. దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. మరణ శాసనాన్ని రచించిన వాడు ప్రభైన యేసుక్రీస్తు ఒక్కడే. భూమి ఆకాశములను సృష్టించిన వాడు ప్రభైన యేసుక్రీస్తు. భూమి మీద ఉన్న సర్వ మానవాళిని సృష్టించిన వాడు ప్రభైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప మరొక దేవుడు లేడని పరిశుద్ధ గ్రంథము చెప్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు నన్ను ఎప్పుడైతే బాగు చేశాడో ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, చావైనా బ్రతుకైనా ఆయన తప్ప నాకు మరొకడు ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు
దైవజనుడైన పౌలు గారు యేసు ప్రభువును గురించి తెలియకపోయినా తను పొందిన దర్శనమును బట్టి శిష్యువులను అడిగితే వాళ్ళందరూ అంటారు, పేతురు మీరు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా, మీ అనుభవాలు చెప్పండి నేను పంచుకుంటానంటే పేతురు అంటాడు, పౌలా నీ అంత గొప్పటోళ్ళ మేము బంతికి ముందు దెబ్బకి వెనక, దెబ్బకు ముందు బంతికి వెనక చెప్పండి ఏందట, ఏందో ఈరోజు కొంచెం తేడా అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట రాయబడి ఉంది. మరొక మాట చూడండి, 26వ వాక్యం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా. ఈరోజు దేవుని మందిరం నిలకడగా ఉన్నావా? దేవుని సంఘంలో నిలకడగా ఉన్నావా? పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో నిలకడ కలిగి ప్రభు సన్నిధిలో సాక్షిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి చాలా చక్కగా రాయబడిన మాట, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అందుకని జరిగిన సంగతి ఏమిటి? దైవజనుడు అంటున్నాడు, ఆయన లేచినందుకు నా హృదయము ఉల్లసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నా నాలుక ఆనందించుచున్నది, నా శరీరము నిరీక్షణ కలిగి ఇదిగో నేను నిలకడగా ఇప్పుడు ఉన్నాను. ఒకప్పుడు నిలకడ లేని జీవితం, ఆత్మీయతలో కావచ్చు, ఆశీర్వాదంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఎక్కడైనా తన జీవితంలో నిలకడ లేని స్థితి. అతడు నిద్రపోలేదు, ఇంకొకడిని నిద్రపోనివ్వలేదు. తన మతం, తన కులం కాపాడుకోవాలి, రక్షించుకోవాలని ప్రజలకు సమాధానం లేకుండా చేశాడు, నెమ్మది లేకుండా చేశాడు. తనకు నెమ్మది లేకుండా పోయింది. చివరికి ఏం చేయాలో అర్థం కాక గుడ్డివాడై కూర్చున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం అంటుంది, నాకు విరోధంగా రూపించబడినది ఏది కూడా. అందుకని ఆ వాగ్దానం పౌలు గారి పట్ల నెరవేర్చబడి 2 కళ్ళు కనపడకుండా చప్పగా కూర్చున్నాడు. ఇప్పుడేమంటున్నాడు ఆయన? చెప్పండి, ఏమంటున్నాడండి? కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏమంటున్నాడండి? ఇప్పుడు నాకు నెమ్మది కలిగింది, ఇప్పుడు నాకు సమాధానం కలిగింది, ఇప్పుడు నాకు సంతోషం. ఎప్పుడు? లోకములో ఉన్నప్పుడు ఇవన్నీ తనకు లేదు. లోకములో ఉన్న వారికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కొంతమంది అంటుంటారు, అదంతా ఒక బోటకప్పు మాటలు, నాకు ఇప్పుడు నెమ్మది ఉందని చెప్తుంటారు, ఇదే బాగుంది అన్నట్టు ఉంటారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ప్రైజ్ ది లార్డ్, యేసయ్య లేని జీవితం శూన్యమని బైబిల్ వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా చెప్పబడింది. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము ఏమంటున్నారండి? చెప్పండి, ఎవరంటున్నారు ఈ మాటని? దీనికి మేము సాక్షులం, ఆయన లేచాడనే దానికి మేము సాక్షులం. ఎవరన్నారు ఈ మాటని? దేవతతో చెప్పిందా? శిష్యులు చెప్పారా? లేకపోతే పిలాతు చెప్పాడా? ఎవరు చెప్పారు? లేదా యేసు ప్రభు వారు చెప్పారా? ఎవరు చెప్తున్న మాట ఇది? చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాటని? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, దీనికి మేమే, ఆయన లేచినట్లు మేమే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోమ ప్రభుత్వం యేసు ప్రభును సమాధి చేసిన తర్వాత కొంతమంది వెళ్ళి ఆయన అడిగారు, పిలాతుని అడిగారు, అయ్యా ఆయన శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి ఇంకొక చోట పాతిపెట్టి ఆయన లేచాడని చెప్తారు, కనుక కొంతమందిని కాపలా పెట్టండి. కొంతమందిని అక్కడ కాపలా పెట్టమంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇనుప గొలుసులతో
సంకెళ్ళతో సమాధిని బంధించి చీల్ చేసి అక్కడ కొంతమంది కాపలాను పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచేటప్పుడు ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారంట? సైనికులు చూశారు. ఆయన లేస్తున్నప్పుడు సైనికులు చూశారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో ఆయన లేచినట్లు మేమే సాక్షులం. ప్రైజ్ ది లార్డ్. అతడు నరుడు కాదు, సజీవుడైన దేవుడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. మనిషిగా వచ్చి మనుషుల పాపముల నుండి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సజీవుడైన దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా మనకు బోధిస్తుంది. చూడండి, మరొక మాట కూడా మనం చూద్దాం. 13వ వాక్యం, 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు నీ సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట నిరాకరించితిరి. 14వ వాక్యం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని అదే మాకు అప్పగించమని చెప్పారు. ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి. ఇక్కడ తేటగా మీరు చదువుకోండి. బైబిల్ ఏమంటుందని? నీతిమంతుడైన దేవుని సిలువ వేయమంటున్నారు. ఒక ఖైదీనేమో జీవితాలు నాశనం చేసిన వాడిని, కొంపలు నాశనం చేసిన వాడిని, కుటుంబాలు నాశనం చేసిన వాడిని, గ్రామాన్ని నాశనం చేసిన వాడిని, మత కలహాలు రేపిన వాడిని, కులపిచ్చి కలిగిన వాడిని, భయంకరమైన వ్యక్తిని అతను మాకు అప్పగించమంటున్నారు. ఎంత గుడ్డోళ్ళో చూసారా మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి గుడ్డితనం నీకు ఉండకూడదు. ఆ మత పిచ్చి అనేది నీకు ఉండకూడదు. లోక సంబంధమైన స్థితుల్లో నీకు దిగజారిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చదవబడినటువంటి ప్రతి విషయాన్ని మనం గమనిస్తే ఈ 14వ వచనం అంటాడు, పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మాకు అనుగ్రహించమని అడిగారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన బుట్ట పెట్టుకొని ఉన్నాడంట. మా ఇటు చూడండి, కొంచెం వెనకోళ్ళు అక్కలో దేనికి వచ్చారు పాపం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఒక చిలుకను దాని బోన్లో బంధించి తీసుకొచ్చి ఆడ పెట్టాడంట. మొత్తానికి ఆ చిలక ఆ బోన్లోనే పాపం బందీగా ఉంది. మొత్తానికి ఆ చిలక ప్రశ్న అడిగేదానికి ఒకడు వచ్చాడంట. అక్కడికి వచ్చిన తర్వాత ఆ చిలకను అడిగాడంట ఇతను, చిలక నా జాతకం బాగుండేటట్టు చెప్పు అని చెప్పి ఈడు అడుగుతుంటే అది అనేందంట, నా జాతకం బాగలేకనే వాడికి దొరికా. ఏంటండి చెప్పండి? నా జాతకం బాగలేక ఈడి చేతుల్లో పడ్డాను. నా టైం బాగలేదని నేను ఏడుస్తుంటే నువ్వు వచ్చి నా జాతకం చెప్పమంటావు, దరిద్రుడు అనిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక చోట ఇల్లు ఓపెనింగ్కి వెళ్తే, అన్నా 10:30 అంటే 10:30 కట్టం. ఏం కట్టో చెప్పండి? 10:30 అంటే 10:30కే కట్టో. ఏంటిది? ఓపెనింగ్ రిబ్బన్ కట్టు. మొత్తం కూటం పెట్టి అంతా బాగా జరిగింది, బ్రహ్మాండం జరిగింది. ఇల్లు ఓపెనింగ్ అయింది, ఇంటికి వచ్చాం. భార్య భర్తలు ఇద్దరు తన్నుకొని ఆమె వాళ్ళ అమ్మోడి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె అటు, ఈడేమో ఇటు. టైం టు టైం ముహూర్తం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. జాతకాలు అడిగి వచ్చి ఇల్లు ఓపెనింగ్ చేసిన వాళ్ళు లేరు, ఇక్కడ ఉన్నారు చాలామంది. పెళ్ళిళ్ళు పెట్టుకునేటప్పుడు ముహూర్తం. మా అబ్బాయి జాతకం ఏంటి? దొన్నపోత, సర్పమ, గుర్రమ, గాడిదన, కుక్కన, కోడె, మేకన, ఎలకన, పిల్లె. ప్రైజ్ ది లార్డ్.
మన విశ్వాసులు ఒకరోజు ఇద్దరు వెళ్ళారంట, అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసిపోయారు. ఆడికి వెళ్ళిన తర్వాత బొక్కు ఉంటుంది కదా, బొక్కులో ఇదిగో ఈ ముళ్ళపంది ఉంటుంది కదా, ముళ్ళపంది తెలుసు కదా నీకు, తెలుసమ్మా ముళ్ళపంది, దానికి అన్ని ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఎందుకని, మా బాబాయ్ ఏమో అంకాలమ్మ దేవత పూజారి, మా అన్న ఏమో ఆంజనేయ స్వామి పూజారి, నేనేమో యేసు ప్రభు పూజారి, అందుకని నాకు తెలుసు. మొత్తానికి ఏంటంటే ఆ ముళ్ళు తీసుకొని నువ్వు మనసులో అనుకొని దాంట్లో పెట్టమన్నాడంట. దేంట్లో పెట్టాలా? బొక్కులో పెట్టాలా. వాడు ముక్కులో కాదు, బొక్కులో. ప్రైజ్లా ఆ బొక్కులో పెట్టిన తర్వాత ఎట్టు తీసాడంట. తీసిన తర్వాత ఆయన చెప్పాడంట, అమ్మాయి ఎలక వచ్చింది, అబ్బాయి ఏమో పిల్లి వచ్చాడు అన్న. ఏంటంటే కాదు, అమ్మాయి పిల్లి, అబ్బాయి ఏమో ఎలక. పాస్టర్ గారు ఏమన్నారు, జాతకాలు అడగకూడదు, పేరు బలాలు అడగకూడదు, మన విశ్వాసులం, సేవకులు చెప్పిన మాట నేను జాగ్రత్త చేసుకోవాలని చెప్పి సేవకుడు చెప్తే, ఇక్కడేమో అవునండి మేము విశ్వాసులం అవిశ్వాసులం కాదని ఇక్కడ చెప్పేసిపోయారు. ఇంటికి పోయిన తర్వాత ఎవరికి తెలియదని ఆడికి పోయారు. ఆడికి పోయిన తర్వాత అమ్మాయి ఏమో చెప్పండి ఏమొచ్చింది, అబ్బాయి ఏమో అప్పుడు అనుకున్నారంట పిల్లి ఎలకలు తినేస్తుంది. అంటే అమ్మాయిదే పై చేయి, అబ్బాయిది ఈ సంబంధం కుదరదా. ఏంటంటే పాస్టర్ గారు చెప్పిందేమో విని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జాతకం చెప్పేవాడి దగ్గరికి పోయి ఆ పెళ్ళి పటాయించడం చేసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆదివారం వచ్చి సూరుగా కూర్చున్నారు. ఏడు కూర్చుంది ఒక నాకు డౌట్ వచ్చింది. అంత అయిపోయిన తర్వాత ఏమ్మా తల వదిలిపెట్టట్లేదు, ఎడం చేయండి సంగతి. ఏం చేయమంటావయ్యా, అబ్బాయి ఏమో ఎలకొచ్చాడు, అమ్మాయి ఏమో పిల్లి వచ్చింది. అబ్బాయి ఏమో ఎలకొచ్చా, అమ్మాయి ఏమో ఎలకేంది పిల్లింది, గొడవ ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెళ్ళి లేదు ఎలకలేదు, పా శుభ్రంగా చెప్పినట్టు విని పెళ్ళి పెట్టుకోమని పాస్టర్ గారు అంటాడంట. కుదరదో. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఆ సంబంధం కట్ అయిపోయింది. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు పిశాసి ఎవరు తెలుసా? మన విశ్వాసే. అసలు ఈమె భర్త చెప్పినా వినట్లా, పిల్లలు చెప్పినా వినట్లా. పండితులు ఎందుకు ఏంటంటే పెద్ద పెద్ద శాస్త్రులు ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు, పునాదులకి అన్నిటికీ ఏంటంటే పంచాంగం ఇవన్నీ ఎందుకు అనుకున్నావు? యేసుప్రభే ఇదే అని చెప్పి పాపం తర్వాత మళ్ళీ మంచి ఇంకొక సంబంధం చూసి ఏంటంటే అప్పుడు మంచి సంబంధం వల్ల ఇంకొక సంబంధం చూశారు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి కూర్చుంటే లేవదు, లేస్తే చెప్పండి, కూర్చుంటేనేమో లేవలేదు, లేస్తేనేమో కూర్చోలేదు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి పాస్టర్ గారే పెళ్లి చేశారంట. తర్వాత ఏదో సంగతి అయిపోయిందని పెళ్లి చేశారు. రాగానే పాపం మందిరాన్ని తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూర్చుంటే ఏమేమి నిలబడుకొని చూస్తుంది. ఎందుకని? కింద కూర్చోలేక. ప్రైజ్ ది లార్డ్. వాడు ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, కూర్చుంటే లేవలేని భార్య ఇచ్చావు, లేస్తే కూర్చోలేని భార్యని ఇచ్చినందుకు స్తోత్రం నాయనని అన్నాలా? వాడికి అర్థం కాల. వాళ్ళ అమ్మంటది, రే నేను చెప్పిందే వేదాంతం, నేను చెప్పింది నువ్వు వినాలి, ఇంకా వేరేది నువ్వు వినకూడదు. ఇంకేం చేస్తారు మరి? మెడ కట్టుకున్న తర్వాత పోదు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. జనాలు ఏం చేశారండి? పరిశుద్ధుడైన, చెప్పండి ఏం చేశాడు? పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మాకు అప్పగించమన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, సజీవుడైన దేవుడు. ఒకటి మనం గమనించాలి, నువ్వు బాగా బ్రతుకుతున్నావా? మంచి బట్టలు కట్టుకొని తిరుగుతున్నావా? మంచి తిండి తింటున్నావా? సంఘములు సమాజంలో నీకు విలువ ఉందా? అయితే నీకు శ్రమలు వచ్చినట్టే. ఎందుకని తెలుసా? నువ్వు బాగా బ్రతకటం పక్కవాడికి ఇష్టం ఉండదు. కుటుంబంతో హ్యాపీగా ఉండటం పక్కవాడికి ఇష్టం ఉండదు. ఎంతసేపటికి వాడు నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, భార్య భర్తల మధ్యలో గొడవలు పెట్టాలని,
తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో స్విచ్ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నలా గ్రహించగలిగిన వాడైతే, గమనించగలిగిన వాడైతే ఏం చేస్తాడు తెలుసా? జాగ్రత్తగా మెలకు కలిగి వాడి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? చేతులు పడిపోయి చివరికి ఉన్నదంతా పోగొట్టుకొని ఓసోరుకు వచ్చి ఇప్పటిదాకా ఈడు కూర్చున్నవాడు అది లాస్ట్లో కూర్చుంటాడు. ప్రైజ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాట దయచేసి మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 24:5. 24:5. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులను వెతుకుచున్నారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రేమైంది ఏమిటారా? సజీవుడైన దేవుని వదిలిపెట్టి ఎవరిని ఎతుకుతున్నారంట జనాలు? చెప్పండి, ఎవరిని ఎతుకుతున్నారంట? మృతులను ఎతుకుతున్నారు. సజీవుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడైన వాడు ఉన్నాడు, పాపం నుండి విడిపించువాడు ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, సమస్తమును నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన నాటి నుండి ఇదిగో ఈరోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో నీకు తోడై ఉన్నాడే. ఈరోజు ఆయన వెతుకుతున్నావా? లేకపోతే ఇంకొకరిని ఎవరిని వెతుకుతున్నావా? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. 2 రోజుల క్రితం నేను బయటికి వెళ్ళాను. వెళ్తే ఒక ఆవిడ వాళ్ళ మనవడిని తీసుకొని బజార్కి వచ్చింది. ఏం పాపం నడవలేదు. ఆడేమో చలాక్గా ఉన్నాడు, చిత్తూరు పిడిగోడు, వాడు మామూలుడా. వెళ్తా పోతుంటే బైక్ మీద వెళ్తుంటే అన్నయ్య ప్రైజ్ లాడంటే సరే అని చెప్పి ప్రైజ్ లాడని ఆపా. ఎండలో ఎందుకని చెట్టు కిందకి వెళ్ళాను నేను. ఆడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఎండకి బాగున్నారా, అది ఇది మంచిగా అని అడిగింది. బాగున్నావు అని చెప్పేసి అన్నట్టుగానే ఉండి ఓయమ్మా మా మనవడు ఏడేనింది. ఆడేమో వెనకాల ఉన్నాడు. ఆమె మనవడని నాకు తెలీదు. ఈమె గందరగోళం చేసేసింది, ఏడిచేసింది, గోల చేసింది. మనవడు ఏడి అన్నప్పుడు ఈడ ఉన్నానని చెప్పొచ్చుకోవాడు. వాడు మామూలుడు కాదు, వాడు వెనకనే. ఆమె మనవడనే సంగతి నాకు తెలియదు. ఈమె ఏడుస్తుంటే వాడు చూస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఈమె గోల చేసింది. ఇంకా ఎట్టుంటాడమ్మా, ఏ సొక్క వేసుకున్నాడు, డ్రెస్ ఎట్లాంటిది అని నేను అడుగుతున్నాను. ఆమె అడిగిన తర్వాత చెప్పింది, అయ్యా బ్లూ కలర్ షర్టు బ్లాక్ నిక్కర్ వేసుకున్నాడని. వెనక్కి తిరిగి చూస్తే వాడే. ఒరే ఇట్రారా అని లాగితే దొంగ చచ్చినోడా, పెట్ట బీకింది వాడిని. ఎవరి ముందు చెప్పండి? ఎవరి ముందు? పాస్టర్ గారి ముందు. దొంగ చచ్చినాడు, ఎదవన్న కొడుకు, పనికి మాలినాడు, రావద్దంటే వచ్చి మొత్తం తిట్టేసింది. తర్వాత అంటది, పాస్టర్ గారు తప్పై ఉంటే క్షమించండి అండి. చూసారా? హల్లెలూయా. తిట్టాల్సిందంత తిట్టింది, చెప్పాల్సిందంత చెప్పేసి లాస్ట్కి నన్నేమంటుంది, నేనేదని తప్పు మాట్లాడి ఉంటే క్షమించయ్యా అంటుంది. మాట్లాడిందంతా తప్పే కదా. దొంగ చచ్చినోడు వంటివి, పనికి మాలినోడు వంటివి, ఎదవంటివి, అదంటివి, ఇదంటే అన్నీ. ఈడు రావద్దంటే వచ్చాడు, నా ప్రాణానికి ఈడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఓర్పు కొంతమందికి ఉండదు, సహనం అనేది ఉండదు. అందుకని ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే బతికున్న దేవుని వదిలిపెట్టి మృతులను మీరెందుకు వెతుకుతున్నారని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడండి? వారు భయపడి ముఖమును నేలను మోపుకొని ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరు మృతులను వెతుకుచున్నారు. 10వ వాక్యం కూడా చూడండి, 10వ వచనం. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలిని మరియా, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అందరూ పోయి ఎవరికి చెప్పారు? రైతుల ఆయన పునరుద్ధానుడే లేచాడు. వీళ్ళేమో ఒక ఇంట్లో సాగిలపడి ఏం చేశారంట? చెప్పండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసు ప్రభువు లేచాడని వీళ్ళు సంతోషంగా పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గర శిష్యులకు చెప్దామని పోతే వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి? ఎటు పక్క నుంచి వస్తారు, ఏ మూల నుంచి వస్తారు, ఏం చేస్తారో ఏమో. యేసు ప్రభు ఏమో
సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ ఏం చేశారు? అందుకని రాసి ఉంది కదా 5వ వాక్యంలో ఏముంది? వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత చక్కటి మాట. నీ జీవితంలో ఎదుటి వ్యక్తిని ఆదరణ కలిగించే మాటలు నీలో నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్నేహితులైన, బంధువులైన, రక్త సంబంధికులైన ఎవరైనా సరే వారు కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పవలసిన మాట ఏంటి? ఇదిగో సజీవుడైన దేవుడు ఉన్నాడు. మీరెందుకు మృతులను వెతుకుతున్నారు? సజీవుడైన దేవుని వెతకండి. ఇదిగో నేను వెతికాను, ఇదిగో ప్రతిఫలం నేను పొందాను. సజీవుడైన దేవుని నేను వెతికాను, ప్రతిఫలాన్ని పొందుకున్నాను, మీరు కూడా పొందండి అని చెప్పగలిగిన వారే ఉండాలి. కానీ భయపడి బోర్ల పడిపోయి ఏంటండి ముఖం వికారం చేసుకొని ఉండాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుడు ఎవరో? సజీవుడైన పునరుత్థానుడై లేచినవాడు, మరణ శాసనాన్ని రచించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరణ శాసనాన్ని రాసిన వాడు మరణించి తిరిగి లేస్తేనే అతనికి విలువ ఉంటుంది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి దశలోనిక పత్రిక చూడండి, 4వ అధ్యాయం 14వ వాక్యం. 4వ అధ్యాయము 14వ వచనం త్వరగా చదవాలి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాడనే నమ్మకం నీకుంటే, ఆయన యందు విశ్వాసం కలిగి నువ్వు ఉంటే, ఆయన లేచాడు కనుక నేను కూడా లేస్తాననే నమ్మకం నీకుంటే, తప్పనిసరిగా నీవు కూడా ఆయనతో నీవు వస్తావు. ఎవరితో? దేవునితో. నువ్వు నమ్మాలి. మరి నమ్ముతున్నావా? నమ్మావా అని అన్నావు అనుకో ఇట్టంటారు. ఏంటంటే నమ్ముకున్నావా అంటే ఇట్టంటారు. నోట్లోంచి మాట్లాడదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాట రాయబడి మరొక మాట చూడండి, 17వ వచనం. ఆమె ఇందట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము, చప్పట కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచాడండి, లేచి మనల్ని కూడా లేపుతాడు. ఒకరోజు ఎంట పెట్టుకొని మరుసటి రోజు వదిలిపెట్టి కనపడకుండా పోతాడా? చెప్పండి. ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. మనల్ని కూడా లేపి సదాకాలం ఆయనతో మనం ఉండేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సదాకాలం ఆయనతో నువ్వు ఉండాలి అనుకుంటే ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకో. మెలుకు కలిగి భయముతోనూ భక్తితోనూ నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతి పని, నీ సంఘం, నీ సేవకుని కనిపెట్టుకొని భయముతో బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ హోటల్లో తిని ఇంకో హోటల్లో బిల్లు కట్టేవాళ్ళు ఉంటారు. అక్కడ హోటల్లో తిని ఇక్కడ బిల్లు కట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకని? ప్రేమ. ఆ పాస్టర్ అంటే మాకు లవ్ అండి, ఈ పాస్టర్ అంటే మాకు కొవ్వు అండి. ఏంటనే అర్థమవుతుందా? ఎక్కడిదక్కడ కట్ అయిపోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే ఏం కట్ అవ్వాలి? బొడ్డు కట్ చేసుకోవాలి. బొడ్డు కట్ చేసుకోకపోతే ప్రమాదం. ప్రైజ్ ది లార్డ్. చాలామంది చూడండి, ఈడ ఉన్నప్పుడు ప్రేమ చూపరు. ఈ సంఘంలో ఉన్నంతసేపు సేవకుని మేము ప్రేమ చూపరు. వాడిని ఒక రకంగా చూస్తారు. ఈడేదో పుణ్యాత్ముడు అయినట్టు, ఈమెమో పుణ్యాత్మురాలు అయినట్టు, ఈ పాస్టర్ ఏమో దొంగ అయినట్టు ఒక రకంగా చూస్తారు. ఈ నుంచి పోయిన తర్వాత గుడారాల పండుగలు ఎత్తుకులాడుకొని, అన్నయ్య బాగున్నావా? మేమంతా ఇదిగో నా చిన్నోడు, ఇదిగో నా చిన్న కూతురు, ఇదిగో నా పెద్ద కొడుకు, ఇదిగో నా కోడలు, ఆడికి పుట్టిన నా మనవడు. అదే ప్రేమ ఎక్కడున్నప్పుడు చూపించవచ్చుగా. ఉంటుందా ప్రేమ? అప్పుడు ఉండదా? నీచమైన బుద్ధి అంటారు దీన్ని, పాడు బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. నీ పవిత్రతకు మచ్చను తెచ్చుకునే బుద్ధులు ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
అందుకని ఈ 17వ వచనంలో రాయబడిన విషయాన్ని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలం ఆయనతో కూడా నిలిచి ఉందు. 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలండి? పక్కడు చేయి పట్టుకోండి అమ్మా, పక్కడు చేయి పట్టుకోండి తొందరగా. ఇద్దరితో చేతులు పట్టుకోబాకండి, ఒకళ్ళ చేతులే పట్టుకోండి అమ్మా, గట్టిగా పట్టుకోండి, మళ్ళీ వదిలేస్తే ప్రమాదం. పట్టుకోండి. ఇప్పుడు ఒకరినొకరు ఆదరించండి, చూద్దాం ఎట్లా ఆదరిస్తారు. రాసి ఉంది కదా, ఒకరినొకరు ఆదరించుకోమన్నాడు కదా, ఆదరించండి చూద్దాం ఎట్లా ఆదరిస్తారు. కెమెరా అటు తిప్పురా అబ్బాయి, చూడండి ఏం ఆదరిస్తున్నారు మన వాళ్ళు. ప్రైజ్లో మామూలుగా ఆదరించట్లే, ఒకరినొకడు నేనున్నాను, నీకేం ఇబ్బంది పడబాక, దిగులు, ఇదంతా ఒట్టి మాటలో నమ్మబాకండి. ప్రైజ్దలా మనతో ఉండేది ఎవరండి? సజీవుడైన దేవుడు. ప్రైజ్దలా హల్లెలూయా. రాత్రే చెప్పాను నేను నీకు తోడుంటాను, నేను నీకు ఉంటాను, నువ్వు నాతో ఉండు, మన ఇద్దరం కలిసి ఉందాం. ఎంతకాలం మనం ఉందామని ఒకరిని ఒకరు ప్రోత్సాహం మామూలుగా ఉండదులే. 2 కోళ్ళు కలిస్తే మేత తినే దగ్గర ఏం చేస్తుండే తెలుసా మీకు? చెప్పండి ఎట్టుంటుంది? దాని మూతి దీని మూతి అడబెట్టి బొబ్బో 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 గింజలు చేసినప్పుడు ఏం చేస్తుంది చూసారా మీరు? తెలిసే ఉంటుంది మీకు, మీరేం తక్కువలేం కాదు. క్రూరత్వం అంతటి లోపల పెట్టేసుకొని పైన మాత్రం ఏమి శుతి మెత్త కనపడతారు. అబ్బా చాలా మంచిది అమ్మాయి, ఈ అబ్బాయి చాలా మంచిది. పెళ్ళినాక తెలిసేది దుమ్ము రేయాకు కొడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెయ్యెత్తారు? అయిందా? 12 అయిపోయిందా? కరెక్ట్గా మన వాళ్ళు వాచ్ దగ్గర లైట్ కట్టారు, మాస్టర్ గారు కనపడకూడదని. మీ మీద వాళ్ళకి పగ ఉంది, అది కనపడకూడదని. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మనము ఈ లోకములోని ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? దైవజనుడు పౌలు అంటున్నాడు, మనం ఈ లోకానికి వచ్చాం, ఈ లోకంలోనికి వచ్చాం. మనం తీసుకొచ్చింది ఎవరో? నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు. నేను తీసుకొచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు. తన చేతులతో తన పోలికగా చెక్కుకొని ఈ లోకంలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు, ఇది ఈ మందిరానికి నేను వాళ్ళు తీసుకొస్తే వచ్చా, వీళ్ళు తీసుకొస్తే వచ్చా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. ఈ మందిరంను అడుగు పెట్టావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నా దేవుడు నిన్ను ఈ సంఘములో ఉండాలని కోరుకున్నాడు. కొట్టుగట్టిగా. ఎవరో తీసుకొచ్చారనేది కాదు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘ సహవాసములలో ఉండాలని ముందుగానే ఆయన వెన్నుకొని ఏర్పరచుకొని ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు? ఇక్కడ ఉండు, నీ భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు బాగుపడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇక్కడ ఉండమని, ఇక్కడ ఉండటానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఒకరి మాటల ద్వారా ఒకరు ఆదరించబడటానికి. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనం కూడా చూడండి ఏమంటున్నాడు. 9వ వచనం ఏమంటున్నాడు? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అటివి మనుషులను నష్టములోనికి, నాశనములోనికి జుట్టు పట్టుకొని, చెప్పండి, జుట్టు పట్టుకొని ముంచి వేయను. ఏం చేస్తుందంట? పెద్దోళ్ళు అంటుంటారు, సోమేశ్వరం పోయినా సనేశ్వరం ఏదో అంటారు చూడండి, రామేశ్వరం పోయినా సనేశ్వరం పోదంట. కొందరు మందిరానికి వచ్చిన సనేశ్వరం పోట్ల. ఎందుకని? బతుకు మారట్లేదు,
బ్రతుకు అనేది మారాలండి, ప్రవర్తన మార్చుకోవాలండి, నడివిడికి మారాలండి, దేవుని వాక్యానికి విధేయులై ఉండాలి, భయంతో భక్తితో ప్రభు సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు చక్కగా ఈ మాటను రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని 7వ వచనములో రాయబడిన మాట ఏంటి? మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడున్నాడు? 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 సమాధిలో ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఇప్పుడు? యేసు ప్రభు వారు మరణమును జయించి బండను సమాధిని చీల్చుకొని పునరుత్థానుడైన తిరిగి లేచాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఒక్క మాటలో చెప్పారు మీరు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉండాలి అని కోరుకుంటున్నాడు అన్నారు. ఎక్కడ? కోపసుడు అంటావే. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మన హృదయం అనే నివాసములో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన నీ హృదయం అనే నివాసములో నివసించాలని నువ్వు ఆశిస్తే సజీవుడైన దేవుడిని ఎత్తు, కానీ మృతులను ఎతకబాక. ఎవరిని ఎతకాలి మనం? సజీవుడైన దేవుని మాత్రమే వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రం. గొప్ప దేవ, చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి హృదయాల్లో నాటుబడి నీరు కట్టి ఫలింపించండి. మా కొరకై పునరుత్థానుడై తిరిగి లేచారు. కృప కలిగిన స్వామి, నిత్యము నిన్ను వెంబడించే భాగ్యమును మాకు ప్రసాదించండి. నైనా నీకు స్తోత్రం. ఈరోజు ఎంతోమంది సజీవుడైన నిన్ను వెతకవలసిన వారు మృతులను వెతుకుతున్నారు. కానీ నీవు అలాంటి వ్యక్తులను, వారి మనోనేత్రం తెరిపించండి. నీ సన్నిధిలో నిత్యము నీకు సాక్షులమై, కృప కలిగిన దేవా, నీతో కూడా మేము సదాకాలం ఉండునట్లుగా మా జీవితంలో గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని ఈ వాక్యము ద్వారా ఈ లైవ్లో నిరీక్షిస్తున్న ప్రతి బిడ్డలను దీవెనకరంగా మార్చమని వేడుకొనుచున్నాం. మీ సన్నిధి సమాధానం మీరు అక్కడ పర్యంతం వరకు మాకు తోడై ఉండినట్లు మీ దయగలిగిన హస్తమును చాపి కృప చూపి నడిపించమని కూడిచిన మీ బిడ్డలందరినీ దీవించండి స్వామి. ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని స్థిరపరచండి. అంతము వరకు మీరు వారిని స్థిరపరిచి బలపరిచి నడిపించండి. కష్టాల్లో కన్నీళ్ళలో వారికి మీరు తోడై ఉండి ఆదరించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఓకే, అందరికీ వందనాలు.